సౌఖ్యాన్ని, సుఖాన్ని, సకల మర్యాదలను అన్నీ కోల్పోయినారు. కానీ వారు ఏం కోల్పోవడానికి ఇష్టపడలేదు అంటే దేవుని కోల్పోవడానికి ఇష్టపడలేదు, దేవునికి దూరం కావడానికి ఇష్టపడలేదు. వారు ఏం దూరమైనప్పటికీ, వారికి ఏ సుఖ సౌఖ్యాలు దూరమైనప్పటికీ దేవుని మాత్రం వాళ్ళు వదులుకోలేదు. కాబట్టి అన్య దేశంలోకి వెళ్ళినప్పటికీ రాజుకు దేవుడు ఆలోచన కలగజేసి వారిని అలాగే రాజవంశీకులు అని చెప్పేసి వారిని సపరేట్గా ఉంచి, సపరేట్ భోజనం, సపరేట్గా వాళ్ళకి విద్య బుద్ధులు నేర్పించి, మంచి గౌరవ మర్యాదలు, వారికి అన్ని రకాల సకల శాస్త్రాలను అభ్యసించడానికి అవకాశం, ఇన్ని రకాల మేళ్ళు దేవుడు కలగజేసినాడు. వాళ్ళు ఎన్ని కోల్పోయినా దేవుని మాత్రం కోల్పోలేదు. కాబట్టి ఆయన చేరదీసి అన్య దేశంలో కూడా వాళ్ళను హెచ్చించాడు. అన్య దేశంలోకి వెళ్ళి ఆ దేశంలోని జ్ఞానులను కూర్చోబెట్టి, ఆ దేశంలో ఉన్న గనులను కూర్చోబెట్టి వారిని గణపరిచాడు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. లోకంలో మనము ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆ ప్రతికూల పరిస్థితిలో మనం దేవుని ఘనపరిచే వారంగా ఉంటే దేవుడు మనల్ని ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని కూడా ఘనపరుస్తాడు. అక్కడ హోప్ కనిపించకపోయినా, అక్కడ మనకు అవకాశం లేకపోయినా, అక్కడ మనకు పాదం పట్టునంత స్థలము లేకపోయినా, మనకు ఏ నిరీక్షణ లేకపోయినా, ఆనందం ఏం లేకపోయినా దేవుడు జోక్యం చేసుకుని ఆయన చేరదీసినట్లయితే మనకు ప్రతికూల పరిస్థితి ఉన్న చోటనే ప్రభు మనల్ని గొప్పగా ఘనంగా హెచ్చిస్తాడు.